హాయ్ ఫ్రెండ్స్, 99తో మంచి కిక్ ఇచ్చారు అందరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మనోడు బొక్కల డైర్ ఒకటి చిన్నది బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. ఆ బొక్కల డైర్ సొంతాన్ని పట్టుకెళ్ళిపోయాడు, మళ్ళీ ఇవ్వడానికి వచ్చారు శ్రీకాకుళం నుంచి. అన్న బొక్కల డైర్ ఎందుకు పట్టుకెళ్ళిపోండి మా పొట్టుడిది? అదేదో మీరు ప్రశ్నించారు కదరా బాబు, అది నా కళ్ళలోకి వచ్చి బొక్కల డైర్ ఇచ్చారు. నీ బాధ బొక్కల డైర్ పోయిందా? బొక్కల డైర్ పోయిందా? మన సొంత ముంజంటి ఒక అంకుల్ వచ్చాడమ్మా, ఆయన కూడా ఇంటికెళ్ళిపోండే అనుమానం ఉందమ్మా. ఫీల్ అవకబ్బా, ఇవన్నీ కామనే మనకి అని అంతే. ఇంకేం చేద్దాం, భయం ఇస్తే వేసేసాడు, బాగా వేసేసాడు. అదే 100 రూపాయలు రాయరికి 200 ఛార్జీ కట్టుకుని వచ్చినప్పుడు అట్లా ఉంటది. ఇప్పుడు మామిడి బొక్కల డైర్లు కట్టుకెళ్ళకు, ఓకేనా? సో విషయం ఏంటంటే, సంత అన్నది 99 చాలా సక్సెస్ అయింది. సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సో ఇప్పుడు మళ్ళీ సంత అన్నది కొత్త సాంగ్ అనేది రెడీ అవుతుంది. సో ఆల్రెడీ వాక్లు అయితే రెడీ అయిపోయింది. సో సాంగ్ వీడియోతో రిలీజ్ అవబోతుంది. సాంగ్ నేము సంధ్యారాణి. ఇంకా ఉన్న పేర్లు ఉన్న అమ్మాయిలందరూ కూడా అనకూడదు కానీ వేరే బాగుంటది, చాలా బాగుంటది. మీ నేమ్ మంచి హైప్ క్రియేట్ చేసాడు మన్నాడు, చాలా అద్భుతంగా ఉంది. మరి కొన్ని రోజుల్లో వీడియో సాంగ్ తో ముందుకు రాబోతున్నాడు. సో మొన్నటి వరకు మన ప్రాంతంలో ఎవరైనా స్టూడియో వర్షన్ తర్వాత వీడియో వర్షన్ అలా ఉండేది. సో మేము కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి, సో మేము మీ అందరికీ కూడా ఒక కొత్తదనాన్ని పంచాలనే ఆలోచనతోటి సో స్టూడియో వర్షన్లో వీడియో వర్షన్ అన్ని కొంచెం ఆఫ్ చేసి డైరెక్ట్గా వీడియోతో, అంటే 1 లక్ష లేకపోతే 2 లక్షలు బడ్జెట్ పెట్టి సో మంచి ఒకసారిగా వస్తున్నాం మీ ముందుకి. ప్రతి ఒక్కరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్కమింగ్ సాంగ్ మనోడిది సంధ్యారాణి ఒక మంచి ఆల్బమ్ సాంగ్తో వస్తున్నాడు. సపోర్ట్ చేయాలి అందరూ కూడా. దానికి కూడా కొరియోగ్రాఫర్ అయినటువంటి సో రితిక్ మాస్టర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సరోజా, సలుపు, ఇప్పుడు 90 తర్వాత సంధ్యారాణి, తర్వాత నుడుపు చేస్తాడు. అన్ని చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, మంచి సక్సెస్ అవుతున్నాయి కూడా. ప్రతి ప్రాజెక్ట్ కూడా రితిక్ మాస్టర్ చేసిన ప్రతి సాంగ్ కూడా మిలియన్లో పోతుంది. సో అప్కమింగ్ సాంగ్స్ కూడా అలాగే ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ ఇద్దరు కూడా మంచి డిసిజన్ తీసుకున్నారు. అంటే జనరల్గా ప్రతి ఒక్కరు పాట అంటే రాసుకొని వెంటనే పాడేసి స్టూడియో వెర్షన్ అన్నట్టు స్టూడియో వెర్షన్ వదిలేస్తారు. బట్ మీరేంటంటే కొత్తగా కొరియోగ్రఫీ చేయించి దీనికి కూడా సినిమా స్టైల్లోనే చెయ్యాలి అన్న ఆలోచన వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళు టాలెంట్ బయటపడుతుందన్న. సో ఈరోజు చూసుకుంటే రావణన్నకి చేసిన ప్రతి సాంగ్ రావణన్న అన్నట్టు మిలియన్స్లోనే వెళ్తుంది. సో రీసెంట్గా చేసిన 90 కూడా చాలా అంటే చాలా సక్సెస్ అయింది. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సో త్వరలోనే సంధ్యారాణి సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆడియో అయితే మాత్రం డీజేలు పగిలిపోతాయి. సో దీని తర్వాత మళ్ళీ వెంటనే మన రావణన్న సాంగ్ కూడా రెడీ అయిపోయింది. సో హాయ్ అంటుంది, పర్సు ఖాళీ అయ్యిందంటే బాయ్ బాయ్ అంటుంది. అరే మనీ లేనిది మనిషికి నేడే విలువే లేదోయి, ఈ కాసులుంటి ఈ లోకానికి బాసే నీబోయి. లవ్ అంటే ప్యాషన్ ప్యాషన్ ప్యాషన్, దునియా హో గయా కాకా ప్యాషన్ ప్యాషన్. లవ్ అంటే ప్యాషన్ ప్యాషన్ ప్యాషన్, దునియా హో గయా కాకా ప్యాషన్ ప్యాషన్. మంచి ఫ్లేవర్ అండి. ప్రతి యూత్ అన్నాడు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సాంగ్ ని. అన్ని మాటలు మీరే నేనేటాడు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. నాకు డబ్బులు ఇవ్వలేదా? నేను మాట్లాడుతూ నాకు 2 డబ్బులు వస్తాయి కదా చూస్తే. అయితే మ్యాటర్ ఏంటంటే, ఉత్తరాంధ్ర సైడ్ ఫోక్ సాంగ్స్ని అంటే మన తెలంగాణలో ఎక్కువగా ఫోక్స్ ఫస్ట్ నుంచే వాళ్ళు మంచి హిట్లు కొడుతున్నారు. కానీ మనోడు ఏంటంటే ఒక దారి అయితే వేస్తాడు అనమాట ఫోక్ సాంగ్కి, పల్సర్ బైక్ సాంగ్తోనే. అప్పుడు ఎక్కడెక్కడ పడుకున్న వాళ్ళందరూ మళ్ళీ లేచి, మనోడనే కాదు అండ్ రఘు అన్న ఇంకా ఉన్నారు కదా సింగర్లు అందరూ, అందరు కూడా వీళ్ళందరూ కలిపి ఒక దారి వేసారనమాట. ఆ దారిలో ఇప్పుడిప్పుడే మొలుస్తున్న మొక్కలు అనమాట మేము. మాకు కూడా మంచి ఎంకరేజ్ చేసి వాళ్ళలాగే పెద్ద వట వృక్షాలు చేయాలని చెప్పేసి మన వాళ్ళు
చాలా ఎంకరేజ్మెంట్ అయితే మాకు చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వన్స్ అగైన్. Thank you so అండ్ much. మీ సాంగ్స్ అండ్ ఫ్యూచర్ లో మన అందరి సాంగ్స్ అలాగే మాస్టర్ కొరియోగ్రాఫింగ్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యి మనందరికి అలాగే మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్.